ఈరోజు చాలా సుదినం. కొన్ని నెలల నుంచి ఇటువంటి రోజు గురించి ఎదురు చూస్తున్నాను. మొదట మీరంతా మీ మీ ఇళ్లలకు వెళ్ళండి. జరిగినదంతా మీ ఇంట్లో చెప్పండి. మీ కుటుంబాల అనుమతి తీసుకుని మళ్ళీ రండి. మీ గురించి వెయిట్ చేస్తుంటాను. గుడ్ లక్ అంటూ చెప్పాడు హర్ష. అందరూ తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. వెంకటస్వామి హర్షతో, బాబు, మీ ఆశ తీరేలాగా ఉంది. శివానంద స్వామి ఆశీర్వాదం చాలా గొప్పది బాబు అన్నాడు. 4 రోజులు గడిచాయి. ఇల్లుకు వెళ్ళిన అంతా ఒక్కొక్కరు తిరిగి వచ్చారు. హర్ష వారితో కూర్చుని ప్రాజెక్టులు ప్లాన్ చేయడం ప్రారంభించాడు. తొలి ప్రాజెక్టు పేరు ప్రేమ. దీనిని రాకేష్ నడుపుతాడు. హెచ్ఐవి సోకడం వల్ల సమాజం వెలివేసిన వారిని అక్కన చేర్చుకుంటుంది. వారికి మనోధైర్యం ఇచ్చి ప్రేమను పంచుతుంది. రెండవ ప్రాజెక్టు కరుణ. దీనిని జయంతి నడుపుతుంది. తాను హాస్పిటల్స్కి వెళ్ళి ఆత్మహత్య ప్రయత్నం చేసిన వారిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ నిపుణుల చేత చేయించి మనోధైర్యం కలిగిస్తుంది. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు ఎవరైనా కరుణ ప్రాజెక్టుకి ఫోన్ చేసి సాయం అడిగితే వెంటనే ఈ సంస్థ వారి వద్దకు వెళ్ళి వారి సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తుంది. మూడవ ప్రాజెక్ట్ అనుబంధం. దీనిని రాజా నేతృత్వంలో నడుపుతారు. వృద్ధాశ్రమంలోనున్న వృద్ధులకు వారి కుమారులు మనవల మధ్య వారధిగా పనిచేస్తుంది. నెలకొకసారైన వృద్ధులు తమ కుటుంబ సభ్యులను కలుసుకునేలా చేస్తుంది. నాలుగవ ప్రాజెక్టు ఆరోగ్యం. దీనిని కృష్ణ నడుపుతాడు. కృష్ణ పట్టణాల్లో ఉన్న డాక్టర్లను అభ్యర్థించి వారి నెలకొక రోజైన పల్లెలకు వెళ్ళి ఉచిత వైద్యం సహాయం అందించేలా చేస్తాడు. ఉచితంగా మందులు ఇస్తారు. 5వ ప్రాజెక్ట్ ఆపద్బంధు. దీనిని కళ్యాణ్ నడుపుతాడు. పల్లెల్లో కానీ పట్టణాలలో కానీ వరదలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు కట్టుబట్టలతో మిగిలిపోతారు. వారికి తక్షణం అవసరాలైన మంచినీరు, ఆహార పొట్లాలు అందిస్తారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన డబ్బంతా హర్ష సమకూరుస్తాడు. వీటన్నిటిని హర్ష పర్యవేక్షిస్తూ సూచనలు, సలహాలు అందిస్తాడు. సేవా కార్యక్రమాలతో పిల్ల కాలువలుగా ప్రారంభమైన ఈ సంస్థలు నెలలు గడిచే కొలది అభివృద్ధి చెందడం ప్రారంభమై సంస్థను దాటిపోయింది. ప్రజలు నెమ్మదిగా సంస్థ కార్యకలాపాలను గుర్తించడం ప్రారంభించారు. సంస్థ నిర్వహణ, అభివృద్ధి గురించి తెలుసుకోవడానికి హర్ష ఒకరోజు అందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేశాడు. అత్యంత రుచికరమైన మంచి విందు భోజనం ఏర్పాటు చేశాడు. భోజనాలు అయ్యాక చర్చ ప్రారంభించాడు హర్ష. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.